మా పిల్లోడు చచ్చిపోయినాక 10 మంది 10 రకం అన్నారు. వీళ్ళు ఇంతే, వీళ్ళ సంసారం అయిపోయింది, ఇంకా వీళ్ళ మూలకు పడినారు అన్నారు. అయినా నేను ధైర్యం చేసుకొని ముందరికి పోయి మేము వేరే పని చేయించుకొని పిల్లలు మళ్ళా కొడుకు పుట్టించుకొని దిగులు పోయి నాకు సంతోషం ఉంది ఇప్పుడు. నా పేరు రాణి. పొదుపులో ఉన్నాము. ధనలక్ష్మి గ్రూపు 10 మంది ఉన్నాము. కార్తీక స్వీట్స్ ఇదే వ్యాపారం. రాణి అనే సభ్యురాలకి చెకోడీల వ్యాపారం ఉంది, బాగా జరుపుకుంటున్నారు. ఈ గ్రూప్ సభ్యులకు వాళ్ళకు ఉపాధి కూడా కల్పించింది. 4 రకాలు చెకోడీలు చేస్తాము. మామూలుగా ఎల్ల చెకోడి, బేల చెకోడి, మసాలా చెకోడి, 4 రకాల చెకోడీలు చేస్తాము. మా ఆయన నా కొడుకు సరికి ఇచ్చొస్తారు, కలెక్షన్ పోతారు. ఇచ్చి వచ్చినాక నా కోడలు ఇంట్లో మామూలుగా ఇంట్లో పని వంటలు పని చేస్తుంటది. చిన్న కొడుకు ఉన్నాడు, వాడు బడికి పోతాడు 3వ తరగతి. 10 మంది పని చేసుకుంటారు, మా కాడనే పని చేసుకొని పొదుపు కట్టుకుంటుంటారు. నా పేరు ఎస్ శంషాద్. నేను ఇక్కడ చుకడీలు పని చేయడానికి వస్తున్నాను. నేను రాబట్టి 12 సంవత్సరాలు అయింది. నేను కానీ పొదుపులో ఉన్నాను. ఈ డబ్బులతోనే నేను పొదుపు కట్టుకుంటాను. నాకు బాగానే చూసుకుంటుంటారు. మెప్మాల్లో చేరక ముందు మేము కొంచెం కష్టాల్లో ఉన్నాము. చిన్న ఇల్లు, మాకు వ్యాపారం జరగక, పిల్లలకు ఎక్కువ చదివించుకోలేక, పిల్లలు ఏమన్నా అడిగినా పిల్లలు అనుకునేటివి తెచ్చి ఇవ్వలేక మేము చాలా కష్టంలో ఉన్నాము. 10,000 ఫస్ట్లో అప్పు తెచ్చి వ్యాపారం పెట్టుకున్నాము. అప్పుడు మాకు చాలా కష్టం ఉండేది. ఫస్ట్ సారి 20,000 తీసుకున్నాము. అది కూడా వ్యాపారానికి పెట్టేసినాము. మళ్ళాసారి 30,000 ఇచ్చినారు. మళ్ళీ ఈ సంవత్సరం 70,000 ఇచ్చినారు. అన్నీ మేము పెట్టుబడులకు పెట్టేసినాము. బయట నుంచి నంద్యాల నుంచి మైదా తెచ్చుకుంటాము, బియ్యం పిండి తెచ్చుకుంటాము. 2 పెన్నం కూడా కలుపుకుంటాము. ఒకరు మిషన్లు వేస్తారు, ఇంకొకరు తెచ్చి ఇంకొక మిషన్లు వేస్తారు. వేసినాక 2 చుడతారు, ఇంకా 2 ప్యాకింగ్లు వేస్తారు. అట్లా 10 మంది ఉన్నాము. 10 మంది 10 పనులు చేసుకుంటాము, తలా ఒక పని. కొంతమందికి మసాలా చెకుడి అంటారు, కొంత పప్పులు చెకుడి అంటారు. అవన్నీ తెచ్చుకొని మేము బాగా చాలా టేస్ట్గా చేస్తాము. కార్తీక స్వీట్స్ అంటే ఇప్పుడు చాలా మంది ఇష్టపడి తీసుకుంటారు. మెప్మాల్లో చేరినాక వ్యాపారానికి బాగా జరుగుతుంది. ఇప్పుడు సంవత్సరానికి 30 లక్షల వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారం తక్కువ ఉన్నప్పుడు మేము ఇంట్లో టైం చూసుకొని గడియారం లేదు, ఇంట్లో సైకిల్ లేదు, కనీసం పండుకుందామంటే ఫ్యాన్ లేదు. అట్లా వ్యాపారం అప్పుడు చిన్నగా జరుగుతుండే. ఇప్పుడు బాగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి మాకు 2 బండ్లు ఉన్నాయి, కారు ఉంది, సొంతం ఇల్లు ఉంది. వ్యాపారం మాకు బాగా జరుగుతుంది. ఆడవాళ్ళంటే భయపడకూడదు, ధైర్యంగా ముందుకు పోవాలా, వెళ్ళాలా, ఎవరికి భయపడకుండా ఏదన్నా మన కాళ్ళ మీద, మన సొంతం కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా నిలబడి బతికి చూపించాలి.